అందరికీ నమస్కారం. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, మంచి బిడ్డగా తీసుకునే వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీలేఖ. నేను బ్యాంక్ ఎంప్లాయీని. మాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది. 6 months తర్వాత కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత ఒక 5th month వాట్ అయిపోయింది. తర్వాత ఒక 1 year గ్యాప్ తీసుకోమన్నారు. అలాగే తీసుకున్నాము. తర్వాత మళ్ళీ 2015కి కన్సీవ్ అయ్యాను. అప్పుడు కూడా అది కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. 3rd monthలో మళ్ళీ అబార్షన్ అయిపోయింది. ఒక 3 months మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ 3 months తర్వాత కన్సీవ్ అయితే మళ్ళీ అది కూడా అబార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చిందండి నాకు ఎంప్లాయ్ అయ్యేసరికి. ఆ ఊరికి వెళ్ళాక అక్కడ హాస్పిటల్ చెకప్ చూయించుకుంటే ఒక 3 months మీ హస్బెండ్ కొంచెం ప్రాబ్లం ఉంది, 3 months టాబ్లెట్స్ వాడండి అని చెప్పి పిల్స్ ఇచ్చారు పిల్లలు పుట్టకుండా. ఆ పిల్స్ వల్ల ఒక 2 monthsకి నాకు డీవీటీ వచ్చేసి ఒక 2 years డీవీటీకి టాబ్లెట్స్ అంతా వాడాము. ఓకే అయిపోయిన తర్వాత పీసీఓడి ప్రాబ్లం ఉన్నిందండి నాకు. దానికి కూడా ల్యాబ్ చేయించుకున్నాను. అంతా నా ప్రయత్నం అంతా చేశాను పిల్లల కోసం. తర్వాత చెన్నైకి వెళ్దాం అనుకున్నాం, బెటర్గా ఉంటుంది ట్రీట్మెంట్ అనేసి. తర్వాత ఇంకా చెన్నైకి వెళ్తాము 1 weekలో అనగా మా ఫ్రెండ్ కనిపించారు మేడం. 10 years తర్వాత తను కనిపించాడు నాకు. గాడ్స్ గ్రేస్ పంపించుంటారు. మీ దగ్గరికి వెళ్ళమన్నారు. వచ్చాము ఇక్కడికి. ఫస్ట్ మీ దగ్గరికి రాగానే నీకేం కావాలి అని అడిగారు మీరు. నాకు బాగా గుర్తుంది మేడం. అంటే పిల్లల కోసమే కదా జనరల్గా వచ్చేది, మేడం ఏంటి అలా అడుగుతున్నారని నాకు చాలా డౌట్ ఉండింది. అట్లే మీ వైపు చూస్తున్నా కానీ నేనే ఆన్సర్ చేయలేకపోయా. పిల్లల కోసం వచ్చాం మేడం అని చెప్పారు. మీరు వెంటనే బయటికి పంపించేసి గో అండ్ సీ ద వీడియోస్ అన్నారు. అప్పుడు ఒక స్టాఫ్ అందరితో మాట్లాడితే మీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు అవేర్నెస్ వస్తుంది అసలు ఏంటి హాస్పిటల్ అంబిషన్ ఏంటి అనేసి. ఒక 1 week క్యాబ్ తీసుకున్నాం మేడం. అన్నీ చూసి వచ్చాను. తర్వాత 1 year మీరు అవాయిడ్లో ఉండమని చెప్పారు. ముందు నీ మైండ్ సెట్ మారాలి, బాడీ మారాలి. పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ ఉన్నాయి నాకు ఫస్ట్ నుంచి. 2013 నుంచి ఇర్రెగ్యులర్. మీరు చెప్పిన డైట్ అంతా ఫాలో అయ్యాను. రెగ్యులర్గా వచ్చేసాం మేడం. ఒక 4 months తర్వాత అంతా రెగ్యులర్ అయిపోయింది. డైట్ కూడా బాగా ఫాలో అయ్యాను మేడం. 2017 December వచ్చాం మేడం ఇక్కడికి. Septemberకి కన్సీవ్ అయిపోయాను. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.